హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ లక్స్ కువైట్ నుంచి. ఈరోజు కువైట్లో ఉన్న ఈ ఎడారిలోకి అయితే వచ్చాను. ఇక్కడ మొత్తం కనిపించేదంతా ఇసుక అనమాట. ఇసుక ప్రాంతం, ఇల్లు అటువంటి ఏమి ఉండవు అనమాట. చూడండి, ఇసుక గాలి ఎక్కువగా అయితే ఉన్నది. కువైట్ దేశంలో ఎడారిలో ఒంటెల దగ్గర కానీ, మేకల దగ్గర కానీ, గొర్రెల దగ్గర కానీ పనిచేసేవారు ఎలా ఉంటారో, ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి అన్నది ఈ వీడియో మొత్తం అయితే తీసి పెట్టాను మన ఛానల్లోను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫుల్ వీడియో చూడాలనుకుంటే కనుక ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. ఆ లింక్ నొక్కితే ఫుల్ వీడియోలో అయితే వెళ్తారు. ఇక్కడ ఈ ఒంటెల దగ్గర పనిచేసే అతను అనమాట, ఆఫ్రికన్ అతను. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లోనూ. ఇతను ఉండే ప్లేస్ ని, ఇతను ఏమేమి చేస్తాడు అనేది మొత్తం వీడియో అయితే తీసి పెట్టాను. ఇవన్నీ ఒంట్లు అనమాట. ఈ ఒంట్ల దగ్గర అతను పని చేస్తాడు అనమాట. అతను చేసే పని ఈ ఒంట్లన్నిటికి మేతలో నీళ్లు వేయాలి. గుర్రం కూడా ఉంది, గుర్రాన్ని కూడా మేత వేయాలన్నమాట. ఇది చూడండి, నా వెనక కనిపిస్తుంది అతను వాడే బాత్రూమ్ అనమాట. బరకాలతో కట్టి అయితే ఉంది. ఇక్కడ ఎక్కువ గాలి వాతావరణం భయంకరంగా అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు అతను పడుకునే రూమ్ లోకి అయితే వెళ్ళి చూద్దాం. ఇది అతను పడుకునే రూమ్ అనమాట. ఇది అతని బెడ్. చాలా చలిగా అయితే ఉంది లోన. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇక్కడ గ్యాస్ ఉంది, గ్యాస్ వంట చేసుకోవటానికి. గ్యాస్ చూసారు ఎలా ఉందనో, చాలా ఘోరంగా ఉంది గ్యాస్ అయితేనే. బా, ఇక్కడ వాష్రూమ్ కడుక్కోవటానికి. వాటర్ కూడా చాలా పొదుపుగా వాడుకోవాలన్నమాట. ఇక్కడ కూర్చోటానికి ప్లాస్టిక్ అనమాట. దీంట్లో వాటర్ అయితే స్టోర్ చేశారు. చూడండి, వాటర్ ఇదంతా వాటర్ అనమాట. ఇవన్నీ వాటర్ అనమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి చలి విపరీతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, కానీ చాలా విపరీతంగా ఉంటుంది. చాలా గట్టిగా అయితే గాలి వేస్తుంది. నాకైతే చలి వేస్తుంది. నేను స్వెటర్ తీసుకొని వచ్చాను. చూడండి, ఇక్కడ ఇసుక తప్ప ఏమి లేదు. మొత్తం ఇవంతా ఇసుక దెబ్బలు అనమాట. మజ్రా అంటారు కదా, అక్కడ అనమాట. నేను సౌదీ బార్డర్ దగ్గర ఉన్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోకి వెళ్దాం. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, కామెంటింగ్ అయితే చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి. కువైట్లో జరిగే అన్ని కూడా వీడియో తీసి పెడతాను.